రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో వాటిని కన్స్ట్రక్షన్ కూడా అన్నీ కూడా ప్రారంభించేదానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజల్ని కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నెల్లుడు ఈ విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తూ ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈ మెడికల్ కాలేజీలో అమ్ముకోవాలని చూస్తూ ఉన్నాడు పప్పులు బెల్లాలకు, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కోట్ల విలువ వందలాది కోట్ల విలువ చేసే భూములను ఎకరా 90,000కే 90 పైసలకే అమ్ముతూ ఉన్నాడు. ఆ విధంగానే ప్రజలందరూ ఇది గుర్తించారు. అందుచేత ఈ ఉద్యమంలో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్యమంలో లక్షలాది మంది ఈ రాష్ట్రంలో పాల్గొంటూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా ఈరోజు ఈ ఉద్యమం నడుస్తుంది. ఇదొక చరిత్ర అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చరిత్ర సృష్టించాడో అదేవిధంగా ఈ ఉద్యమం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కూడా ఇదొక చరిత్ర అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా 1,30,00,000 మంది చేసినటువంటి రాష్ట్ర ప్రజల సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో ప్రదర్శన ద్వారా ఊరేగింపు ద్వారా చంద్రబాబు ప్రభుత్వ గుండెల్లో బాకు గుచ్చే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి పేదల పక్షాన నిలిచినటువంటి ప్రతి ఒక్క హృదయము పదం కలుపుతూ ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద దుర్మార్గంగా వ్యవహరిస్తూ పేదవాడికి ఉచితంగా వైద్య సేవ అందించేటువంటి వైద్య కళాశాలలో చదివేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు తీసుకున్నటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈ రోజున పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్నది. ఈ రోజున ఈ ప్రదర్శనతోనే ఆగదిది. రేపు గవర్నర్కు ఈ 1,00,000 సంతకాలన్నీ ఇచ్చిన ఆ తర్వాత కోర్టుకు వెళ్ళటము, ఆ తర్వాత మరింత ఉధృతంగా మా నాయకుడి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. 1,00,000 సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే 1,00,000కి పైగా 1,35,00,000 సంతకాలను ఈరోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈరోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పే హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారో
వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది, ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? రాష్ట్రంలో కట్టలేదు, కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు. అందుకే ఈరోజు పులివెందల్లో మెడికల్ కాలేజ్ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన 150 సీట్లను కూడా వెనక్కి పంపించాడు. అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ, జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో, జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈరోజు ఇవన్నీ ఆపారు అనటంలో అతిశయోక్తి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఈరోజు వెహికల్స్ ఆ పత్రాలను తీసుకొని మన విజయవాడకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి జగన్ గారు మరి గవర్నర్కి అందించడం జరుగుతుంది. సో గవర్నర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా పేద విద్యార్థుల కలల్ని నెరవేర్చే విధంగా, పేద ప్రజలకి ఉచితమైన వైద్యం అందే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే కట్టే విధంగా గవర్నర్ గారు డెసిషన్ తీసుకుంటారు. మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా న్యాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలా కాని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.